పాఠ్యాంశము ఆరారాతు కొండపై నోహు చేసిన కృతజ్ఞతాస్తుతి కూడిక తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు. నోవాహ్ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఎలాగ ఆరారాతు కొండ మీద చేశాడో దాని ద్వారా వచ్చిన ఫలితం ఏంటో చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఇంచుమించు 1 సంవత్సరం పాటు నోవహు గాఢాంధకారములో ప్రయాణం చేశాడు. లోయల మీదుగా, ఎత్తైన కొండల మీదుగా, భయంకరమైన నీటి వాగుల మీదుగా ఆయన ప్రయాణం చేశాడు. వరదల మీదుగా, ప్రళయ జలాల మీదుగా ప్రయాణం చేశాడు. చాలా నిరాశ నిస్పృహ లోనైన జీవితం అది. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. రక్త సంబంధంతో సంబంధం తెగిపోయింది. ఓడలో 8 మంది మాత్రమే ఉన్నారు. జంతువులు, పక్షులు, పురుగులు ఉన్నాయి. ఇప్పుడు నోవహుని దేవుడు ఆ ఓడలో నుంచి అరారాతు కొండపైకి తీసుకుని వచ్చాడు. ఆ కొండ మీద ఓడ ఉంటే ఓడలోంచి కిందకు దిగాక వెంటనే దేవునికి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేశాడు. మన జీవితంలో మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసినప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ ఆపరేట్ అవుతాయి. కొన్ని దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మానవుడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. నోవహు కృతజ్ఞతతో దేవుడికి ఆ కొండ దగ్గర బలిపీఠం కట్టి పవిత్ర పశువులు, పవిత్ర పక్షులు కొన్ని తీసుకుని అర్పించాడు. మనుషులు 8 మందే ఉన్నారు. జంతువులు రకరకాలు చాలా ఉన్నాయి. కానీ పవిత్ర పక్షులు, పవిత్ర పశువులు చాలా తక్కువ ఉన్నాయి. ఇవి దేవునికి ఆవును అర్పించేస్తే నా పరిస్థితి ఏంటి? ఈ ఎద్దును అర్పించేస్తే నా పరిస్థితి ఏంటి? మేకనిచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? గొర్రెను అర్పించేస్తే నా పరిస్థితి ఏంటి? ఈ పక్షుల్ని, పశువుల్ని అర్పించేస్తే నా పరిస్థితి ఏంటని నోహు ఆలోచించలేదు. దేవునికి ఇవ్వడమే మేలు అనుకున్నాడు. అంత ఇబ్బందికర పరిస్థితిలో భూమి మీదకి వచ్చాక ఆహారం దొరుకుతుందో లేదో కూడా నోవహుకి తెలీదు. భూమి ఆరిపోయి ఉండాలి. మళ్ళా విత్తనాలు మొలకెత్తాలి. మళ్ళా ఫలాలు వాటికి రావాలి. కాబట్టి నోహు తన భవిష్యత్తులో తన పిల్లకి ఆహారం అవసరము. ఈ భూమి అంతా ఇలా ప్రళయంలో నశించిపోయింది. కాబట్టి సారవంతమైన పొరంతా భూమి మీద కొట్టుకుపోయింది. నాకు చాలా కష్టం అవుద్ది వ్యవసాయం చేయడానికి అని ఆలోచించలేదు. తనకున్న దాంట్లోనే వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలిపీఠాన్ని కట్టి పైగా దహన బలి మొత్తం పూర్తిగా అగ్నితో దహించబడిపోయినాయి. అగ్నితో కాల్చబడిపోయింది. బూడిదగా మారిపోయింది. ఆ రోజుల్లో అంటే ఇచ్చే హృదయం కలిగి ఉన్న నోహు తనకున్న కొద్ది దాంట్లోనే దేవునికి ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఏదైనా కృతజ్ఞత చెల్లిస్తే సణుగుతో, గొణుగుతో, విసుగుతో, చిరాకుతో చెల్లించకూడదు. అది దేవుడు ఆఘ్రాణించడు. ఈ భూమి మీద నుంచి నోహు అర్పిస్తే అది పరలోకానికి చేరి ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడు. కృతజ్ఞతా సువాసన ఆయన ఆఘ్రాణించాడు. నోహు హృదయంలోంచి వచ్చిన కృతజ్ఞతా భావము అర్పణ సువాసన ఆఘ్రాణించాడు. దేవుడు సంతోషపడ్డాడు. దేవుడు ఆనందపడ్డాడు. నోహు సణుక్కోలేదు, విసుక్కోలేదు, గొణుక్కోలేదు. దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడైతే అర్పణ పరలోకం చేరిందో ఆయన ఆఘ్రాణించాడు. కయ్యిన్లాగా అర్పించలేదు విసుగుదలతో. ఏదిస్తే ఏమైందిలే దేవుడికి నిర్లక్ష్య ధోరణితో చేసి శాపం తెచ్చుకోలేదు. వెంటనే దేవుడు సంతోషించి కొన్ని ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చాడు. ఇక మీరు నరులను బట్టి భూమిని మరలా శపించను. అంటే భూమిని మరలా ఈ విధంగా నేను శపించను. భూమి మీద మనుషులే లేకుండా నేను చేయను. భూమి మీద చెట్లే లేకుండా చేయను. భూమి మీద జంతువులే లేకుండా చేయను. భూమి మీద పక్షులే లేకుండా చేయను. అందుకే 2వ రాకడలో కూడా 3వ వంతు నాశనం అయిపోతాయి కొన్ని చోట్ల. అంతేగాని మొత్తం అంతా నాశనము కాదు. నోహుకి ఇచ్చిన మాటకి దేవుడు కట్టుబడి ఉంటాడు. అగ్ని ప్రళయంతో ఆయన నశింపచేస్తాడు. చూడండి ఏమంటున్నాడంటే సమస్త జీవులను సంహరింపను. మనిషి చేసిన పాపం కోసం జంతువులన్నీ చంపబడ్డాయి, పక్షుల్ని చంపబడ్డాయి. మానవులు చేసిన పాపం బట్టి అవన్నీ నశించిపోయినాయి. ఇక్కడ వాక్యంలో చెప్పిన నోహు స్తుతి చెల్లించగానే దేవుడు జంతువులు కూడా కనికరిస్తున్నాడు. నోహు చేసిన కృతజ్ఞతాస్తుతి ప్రార్థనకి జంతువుల మీద కూడా ఆశీర్వాదం వచ్చింది. అవి కలా నశించిపోవు. ఆవులు, దున్నలు ఇవన్నీ కూడా ఇలా ఒక్కసారి నశించిపోవని చెప్పాడు. భూమి నిలిచినంత వరకు వెదకాలమును అంటే విత్తనాలు సోయింగ్ టైం, విత్తనాలు వేసే కాలం ఉంది. ఈ విత్తనాలు వేసే కాలం రావాలంటే వర్షం రావాలి.
వర్షం వస్తేనే విత్తనాలు వేయగలరు. కాబట్టి వర్షాకాలం తప్పనిసరిగా ఉంటుంది. విత్తనాలు వేసే కాలం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు కాలాల్లో మార్పు వచ్చింది. వర్షాకాలంలో ఎండాకాలం, ఎండాకాలం వర్షాకాలం, వర్షాకాలం వరదలు చాలా భయంకరంగా ఉన్నాయి. పూర్వమన లోకము పాపం వల్ల వరదల్లో కొట్టుకుపోయింది. అదంతా ఒకేసారి కొట్టుకుపోయింది. ఇప్పుడు అలా లేదు కదా. దేవుడు దయగలిగి ఉన్నాడు. ఇది ఒక ఆశీర్వాదము. కోతకాలం ఉంటుంది అన్నాడు. విత్తనాలు కొట్టుకుపోయి, పువ్వులన్నీ రాలిపోయి, నారింజ పువ్వులు రాలిపోయి, అరటికాయలు అన్నీ రాలిపోయి, ఆ పసుపు అంతా కుళ్ళిపోయి, మామిడి పూత రాలిపోయి, నిమ్మకాయల పూత రాలిపోతే ఫలాలు ఎలాగొస్తాయి? రావు. కానీ కోసే కాలం వరకు కూడా ఫలము నిలిచి ఉండాలి. ఆ ఫలం పండాలి. వరి నిండుగా పండాలి. కాబట్టి ఈ విత్తనాలు అభివృద్ధి పొందుతాయి. అవి ఫలాలుగా మళ్ళా మార్చబడతాయి. ఈ మొక్కల మీద కూడా ఆశీర్వాదం తెస్తాను అని దేవుడు నోవాహుకి ఇంకొక వాగ్దానాన్ని ఆయన చేశాడు. తర్వాత శీతోష్ణములను, వేసవి శీతకాలములను అంటున్నాడు. వేసవికాలం ఇప్పుడు భయంకరమైన ఎండ, భరించలేని ఎండ కదా. వర్షాకాలం విపరీతమైన వర్షాలు, శీతాకాలం భయంకరమైన చలి. ఆ లిమిట్ దాటి చలి వస్తే మనుషులు చనిపోతారు. లిమిట్ దాటి వర్షాలు వస్తే వరదలు వస్తాయి. లిమిట్ దాటి ఎండగాస్తే మనుషులు కాలిపోయి చచ్చిపోతారు. కాబట్టి అన్ని సమానంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటకు దేవుడు కట్టుబడి ఉన్నాడు. కానీ మానవులే రకరకాల ఫ్యాక్టరీస్ అవి ఎస్టాబ్లిష్ చేసి, కెమికల్స్ అన్ని రిలీజ్ చేసి మరి ఓజోన్ లేయర్ని పాడు చేస్తున్నారు. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆయన్ని ఆ మాట మీద ఉన్నాడు. కానీ మానవులు వాతావరణాన్ని పాడు చేసి, ఆ ఓజోన్ లేయర్ చిల్లు పడేలా చేసి, భయంకరమైన ఎండ వచ్చేలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భయంకరమైన ఎండలు వస్తాయి. కానీ నోహు దేవుడు చెప్పాడు ఇవన్నీ సమానంగా ఉంటాయి అని చెప్పాడు. కాలాలన్నీ సమానంగా ఇస్తానని చెప్పాడు. మరి ఇంతవరకు కూడా కాలాలు సమానంగానే ఆయన ఇచ్చాడు. కానీ మనుషులే చెట్లన్నీ కొట్టేస్తే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ విధమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు భూమి మీదకి మరి ఈ మానవులు చేసిన వాటి బట్టే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి తప్ప వరదలు ఎందుకు వస్తున్నాయి? ఆనకట్లు అవి కట్టేసి ఆ ప్రవాహము మళ్ళించలే. అంటే సముద్రంలోకి తిన్నగా వెళ్ళిపోతాయి నదులు. కానీ ఇప్పుడు ఎక్కడో చోట అడ్డకట్లు కట్టడం వలన, వాటికి ఆటంకాలు రావడం వలన, ఆ ప్రాజెక్టులు సరిగా మనం చేస్తే అవి సముద్రంలో గోదావరి నీళ్ళన్నీ కలిసిపోతాయి. అలా కలిసిపోకుండా ఆ నీళ్ళని పొలాలకి మళ్ళించేలాగా దానికి మరలా ఏదైనా రిజర్వాయర్స్ లాంటివి అలాంటివి ఏమన్నా కట్టుకోగలిగితే ఇంతమంది ప్రజలకి ఇంత నష్టం అనేది రాదు. కానీ వేల కోట్లకి సంబంధించిన విషయాలు ప్రజలందరూ కష్టం చేసి ప్రభుత్వానికి సహకరించి ఇలాంటి కట్టడాల్లో పాలుపంపులు పొందితే రాబోయే తరాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దాని గమనానికి వెళ్ళనీయకుండా ఆపడం వల్ల ఈ వరదలు వస్తున్నాయి. చూడండి, దేవుడు చెప్తున్నాడు వేసవికాలం ఉంటుంది నా యొక్క ఆశీర్వాదము, శీతకాలం ఉంటుంది, రాత్రి పగళ్ళు ఉండక మానవు. నోవహు సంవత్సరం పాటు రాత్రి చూడలేదు, పగలు చూడలేదు. రాత్రి పగలాగి పగలు రాత్రిలాగా అయిపోయింది. నేను ఆ విధంగా చేయను. సూర్యుడు ఉదయిస్తాడు, నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడని దేవుడు చక్కగా ఆయన తెలియచేశాడు. కాబట్టి వాక్యం మనతో ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట ఏంటి అంటే, ఆయన కాలాల్ని ఆశీర్వదించానని చెప్పాడు, భూమిని ఆశీర్వదించానని చెప్పాడు. అదేవిధంగా మరలా మనుషులను ఒకేసారి చంపనని చెప్పాడు, జీవుల్ని ఇలాగా చంపనని చెప్పాడు. ఇవన్నీ కృతజ్ఞతాకూటం అయ్యాక దేవుడిచ్చిన వాగ్దానం. నోహు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేయకపోతే ఆశీర్వాదాలు రావు. కుటుంబాల్లో మనకు దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తాడు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోరు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అది దానికి దేనికి? ఇన్స్ట్రుమెంట్స్కి, ఆర్కెస్ట్రాకి, ఫ్లవర్ డెకరేషన్కి, చైర్స్కి, బెంచీలకి, ఆ టేబుల్స్కి, మైకిల్కి, వీటికి ఖర్చు పెడతారు. అది దేవునికి వీడికి సంబంధం ఏంటి? కృతజ్ఞతాకూటం అనేది దేవునికి మానవునికి సంబంధించింది. యూదులు మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు, కృతజ్ఞతా కానుక చెల్లిస్తారు. ఇదే రకరకాలుగా విందుల రూపంలో, వినోదాల రూపంలో ఖర్చు పెట్టరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు భోజనం చేస్తారు, వీళ్ళింటికి వచ్చి వాళ్ళు భోజనం చేస్తారు. మధ్యలో దేవుడు చెందింది ఏమీ ఉండదు. కృతజ్ఞతాస్తుతి కానుక అనేది మందిరానికి వెళ్ళి దేవునికి సమర్పించాల్సిన విషయం. 9వ వచనములో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఇంకొక దీవెన, నోవహు కుమారుల భార్యలు గొడ్రాళ్ళుగా ఉండరు. వాళ్ళ వంశంలో గొడ్రాళ్ళుగా ఉండేవారు ఉండకుండా ఫలిస్తారు. నోవహు పిల్లలందరూ కూడా ఫలిస్తారు అని చెప్పాడు. అలాగే ఫలించిన పిల్లలు అభివృద్ధి పొందాలి. గిరిజన ప్రాంతాల్లో గర్భంతో ఉంటారు స్త్రీలు, కడుపులోనే పిల్లలు చనిపోతారు, ప్రసవించేటప్పుడు చనిపోతారు, అలాగే పుట్టిన తర్వాత సరైన పోషకాహారం లేక చనిపోతారు.
రోగాలు వచ్చి చనిపోతారు, రక్తహీనతో చనిపోతారు, మందులు లేక చనిపోతారు, వాళ్ళకి మెడిసిన్ తెలియక చనిపోతారు, అభివృద్ధి పొందరు. అంటే వాళ్ళు మళ్ళీ మంచిగా చదువుకుని అభివృద్ధి పొంది ఉద్యోగాలు చేసి అలాగవరు. తర్వాత నోబుకు చెప్పాడు, మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, పుట్టిన పిల్లలందరూ బ్రతుకుతారు, వాళ్ళు అభివృద్ధి పొందుతారు, మళ్ళీ వాళ్ళు భూమిని నింపుతారు. ఈరోజు భూమి మీద ఉందంతా నోబు సంతానమే. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం. ఏ దేశంలో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో అంతా చరిత్ర ఉంది. అంటే నోబు సంతానమే మనము. భారతీయులు నోబు సంతానమే, అమెరికా వాళ్ళు నోబు సంతానం, దుబాయ్ అన్ని దేశాలు నోబు యొక్క సంతానమే. నోబు సంతానం పిల్లలే విడిపోయి రకరకాల జాతులుగా మార్చబడ్డారు. జాతులు దేవుడు చేశాడు కానీ కులాన్ని దేవుడు చేయలేదు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. మన సమాజంలో కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ప్రాణం తీసేంత, పగ పెంచుకునేంత, సాటి మనిషిని ప్రేమించలేనంత. ఇది దేవుడు పెట్టింది కాదు, స్వార్థపరులైన మనుషుల వల్ల ఈ కుల వ్యవస్థలు మనకి వచ్చినాయి. కులాన్ని బట్టి గొప్పవాడని అనుకోవడము తప్పే, కులాన్ని బట్టి నీచుడిని నేను అనుకోవడం రెండు కూడా తప్పే. అందరూ దేవుని చేత చేయబడ్డారు, అందరూ నోహ నుంచి వచ్చిన వారి. ప్రతి కులము, భారతదేశంలో కులము నోహ నుంచి వచ్చింది. ప్రపంచంలో ప్రతి మనిషి నోహ నుంచి వచ్చిన వాడే. కాబట్టి ఈ అంటరాంతరం అనేది పెద్ద నేరం దేవుని దృష్టిలో. ప్రతి మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు, ప్రతి మనిషి దేవుని చేత సృష్టించబడ్డాడు. కాబట్టి ఏ మనిషి గొప్ప కాదు, ఏ మనిషి తక్కువ. దేవుని ముందు అందరూ సమానమే. ఆత్మకి కులం లేదు, ఆత్మకి జాతి లేదు, ఆత్మకి రంగు లేదు. కాబట్టి సంఘాల్లో కూడా కుల భేదాలు, ఈ కులం అని ఆ కులం అని కులాలుగా విడిపోయినాయి. పరలోకంలో కుల నివాసాలు ఏమి ఉండవు. అందరికీ నివాసాలు వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని కులాన్ని బట్టి అగ్ర కులాలు, తక్కువ కులాలు, అధమ కులాలు అని అక్కడ బ్లాక్స్ ఏమీ లేవు, ఛాంబర్స్ ఏమీ లేవు, గదులేమో అలాగ ఉండవు. అన్ని కులాలకు చెందిన వారు, అన్ని జాతులకు చెందిన వారు క్రీస్తు రక్తంలో కడగబడి ఒకే ప్రదేశంలో మనం నివసించాల్సింది పరలోకంలో. ఈ భూమి మీద ఇలా విభిన్నంగా నివసిస్తూ ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, కాబట్టి భూమిని నింపారు. చాలా తక్కువ కాలంలో, కొన్ని వేల సంవత్సరాల్లో భూమిని నోహ కుమారులు నింపగలిగి, ఈ నోహ సంతానం ఎక్కడో అరరాధ కొండల నుంచి ఈరోజు భారతదేశం అంతా నింపబడిందంటే, ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల ప్రజలు ఇక్కడ ఉన్నారు అంటే వీళ్ళందరూ నోహ సంతానమే. ఈ 140 కోట్ల ప్రజలు కూడా దేవుని సంతానమే. నోహ నుంచి వచ్చిన ముని మనవలే, పిల్లలే, వీళ్ళందరూ కూడా సంతానం. కాబట్టి ఏక మనసు మనం కలిగి ఉండాలి. ఇది కృతజ్ఞతాకూటం అయ్యేకొచ్చిన ఇంకొక ఆశీర్వాదం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఏ కుటుంబంలో అయితే ఎక్కువ జరుగుతాయో అది కూడా నియమబద్ధంగా దేవుని ఆనందపరిచేలాగా, దేవుని సంతోషపరిచేలా జరుగుతాయో వాళ్ళకి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. చాలా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ జరుగుతాయి కానీ అవి దేవుని సంతోషపెట్టేలా జరగవు, దేవుని ఆనంద పెట్టేలా జరగవు. అక్కడ యాజకుడు ప్రాధాన్యత ఏముండదు, వాక్యం ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో ఖచ్చితంగా వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ఏంటి, వాక్యాలకు అవకాశం ఉండలేదు, వాక్యాలకు టైం ఉండలేదు. ఎక్కడైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్కి వెళ్తే వాళ్ళ బంధువులే స్టేజ్ అంతా ఆక్రమించేస్తారు. అభిషేకం లేకుండా, పిలుపు లేకుండా పాటలకు ఎక్కువ సమయం ఇచ్చేస్తారు. ఒకరు పాట ఇవ్వకపోతే ఇంకోటి కోపం వస్తుంది. ఇవి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ దేవుని సంతోషపెట్టేవి కాదు. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం చెప్పాలి, పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడాలి. అప్పుడు నోహును దీవించినట్టుగా దేవుడు మనకు కొన్ని దీవెనలు ఇస్తాడు. మీ భయమును, మీ బెదురును, అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మనుషులు మనం జంతువులు చూసి భయపడతాం, కానీ జంతువులు కూడా మనుషుల నుంచి భయపడతా. భయాన్ని దేవుడు వాడి హృదయంలో పెట్టాడు. మనుషులు జంతువులు చూసి భయపడిన 10 మంది దాన్ని చంపేస్తారు, టెక్నాలజీ ఉపయోగించి అడ్డుకుంటారు. కానీ ఈ యొక్క జంతువు ఏనుగు మనకంటే బలమైంది, మనకంటే శక్తివంతమైంది, మనకంటే పెద్ద విధ్వంసం సృష్టించగలవు. కానీ తెలివి లేదు వాడికి, అంత భయం పెట్టేశాడు. మనిషిని చూడగానే ఒక 100 మందిని చూస్తే ఏనుగు ఏం చేద్ది, పారిపోద్ది అంతే. మనుషులు అందరు కలిపి వెళ్తే అవి పరిగెత్తిస్తే పారిపోతాయి. కాబట్టి వాటికి భయం పెట్టేశాడు. లేకపోతే మరి అవి మనల్ని నాశనం చేస్తుండు. జంతువులు మనల్ని ఆ రోజు 8 మందే ఉన్నారు మనుషులు, ఆ ఓడలో చాలా జంతువులు ఉన్నాయి. మరి అన్నీ కలిపి కుమ్మేసి చంపేస్తే నోహ ఏమైపోను? నోహను చూసి భయపడుతున్నాయి, నోహ కొడుకుని చూసి నోహ పిల్లలు చూసి భయపడుతున్నాయి. అంటే ఆ భయాన్ని దేవుడు పెట్టకపోతే అన్ని జంతువులు చంపేసిన. పక్షులు కూడా కొన్ని ఆ గిరిజన ప్రాంతాల్లో నెమళ్ళు ఉంటాయంట. ఆ నెమళ్ళు ఏం చేస్తాయంటే మనిషి కనబడితే కనుగుడ్డు తినేసి, కోడిగుడ్డు తిన్నట్టుగా సొన కంట్లో ఉన్న ఆ ద్రవం అంతా తినేసి గుడ్డు పొడుచుకుని తినేస్తాయి. అంత ప్రమాదం క్రూర పక్షులు. ఆస్ట్రేలియా కొన్ని పక్షులు ఉంటాయి, మేకపిల్లని, చిన్న గొర్రె పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతాయి పక్షులు. ఇప్పుడు కూడా అంత బలమైన పక్షులు ఉన్నాయి. మరి నోహ పిల్లల పక్షులు ఎత్తుకుపోతే అంటే మనుషులు అంటే భయాన్ని పక్షులు కూడా దేవుడు పెట్టాడు. అలాగే పురుగులు కూడా, పాములు కూడా. పాము కూడా మనిషిని చేస్తే పారిపోద్ది, ఎప్పుడో కానీ అది పెద్దగా దాడి చేయదు. మేము వెళ్ళిన ప్రాంతంలో
చాలా వైపుర పాములు ఉంటాయి. మంచం మీద పెద్ద వైపుర పాము పొడుగుంది. చాలా అంటే తాడి చెట్లో 3 అంతులు పొడుగుంటది. అంత పెద్ద పాము ఉంది, వైపుర పాము. అది మంచం మీద పడుకొని ఉంది. నిజంగా ఆ మంచం మీద పడుకుంటే నన్ను కాటేసి చంపేసాను. ఎందుకు రోడ్డు మీద ప్రార్థన పెట్టమంటే చెట్ల కిందే ప్రార్థన పెట్టి మేము వచ్చినప్పుడు ఈలోగా ఆ పక్కింటి ఆవిడ కేకేస్తుంది, మంచం మీద పెద్ద పాము ఉందని. కొండరెడ్లు మంచాల మీద పడుకోరు, వాళ్ళ ఇంట్లోనే ఒక్క మంచం ఉంది. ఎప్పుడు వెళ్తే మంచం మీద పడుకునేదాన్ని. అయితే దేవుడు అటువైపు వెళ్ళకి ఇక్కడే ప్రేయర్ పెట్టంటే పెట్టాం. అక్కడ చెప్పారు, ఒకటి కాదండి, 100ల మీద ఉంటాయి వైపుర పాములు. చిన్ని పిల్లలు ఆ తెగలో 46 మంది, పాములు చూస్తే 100లు ఉంటాయి. చిన్నపిల్ల బట్టలు లేకుండా చెప్పులు లేకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు. మరి ఇట్లా ఏమి చేయరంటే వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి అలవాటు అయిపోయారు. అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఉంది ఏంటంటే ఈ క్రిమి కీటకాలు పురుగులు కూడా మనుషులకి ఏం చేస్తాయి, భయపడతాయి. కాబట్టి క్రొత్త వారు వెళ్తేవి ఈ వాసన బట్టి కాటడానికి అవకాశం ఉంది. వీటి శరీర వాసన వాటికి తెలుసు. అవి పక్క నుంచి వెళ్తున్నా వీళ్ళు పట్టించుకోరు, చంపరు. గిరిజనుల పావుల్ని చంపరు. అవి కూడా ఇళ్లలోకి రావు, తడికులతో కట్టుకుని ఉంటారు. ఇళ్ళన్నీ తడుకులతో ఉంటాయి. అలాంటి తడుకులతో ఉన్న ఇళ్లలో అసలు వీళ్ళు ఎలా నివసిస్తారు అంటే పాములు రావా పురుగులు రావా అంటే మరి రావు కనుక వాళ్ళు పడుకుంటారు. రాత్రి సమయంలో వచ్చి కాటేస్తాయి ఏంటి, ఇళ్లలోకి రావండి మాకు పాములు అని చెప్పారు. తడుకులతో కట్టుకుని ఉంటారు. అంత అడవిలో కూడా గోడలుండవు, కిటికీలుండవు, తలుపులుండవు, వెదురు బద్దలతో కట్టేసుకుని ఉంటారు. వెదురుగడికి మధ్య ఖాళీలు ఉంటాయి, చిల్లు ఉంటాయి. లావు పాము కూడా లోపలికి వచ్చేయచ్చు. మరి అవి రావంట వాళ్ళు చెప్పారు. వరండాలో తిరుగుతాయండి, వస్తే వాకల్లో తిరుగుతాయని చెప్పారు. అవి వాళ్ళని గిరిజనుల పాములను అక్కడ చంపరు. కాబట్టి ఈ లేఖనం ఏమని చెప్తుందంటే అవి కూడా మనం చూసి భయపడతారు. ఎందుకంటే నోవాహుకి దేవుడు ఏమిచ్చాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు. అవి నేను చూసి భయపడతాయి అని వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ప్రాణులు గల సమస్త చరములు మీకు ఆహారం అగును. ఇంతవరకు నోవాహు వాళ్ళు ఏం భోజనం చేశారు, గింజలే తిన్నారు, కాయగూరలే తిన్నారు. ఆ ఓడలన్నీ గింజలే ఉన్నాయి. అంటే ఎండబెట్టిన గింజలన్నీ దాచుకున్నారు. నానావిధ గింజలన్నీ దాచుకుని ఆ గింజల్ని వాళ్ళు ఏం చేశారు అంటే ఆహారంగా వాళ్ళు భుజించడం జరిగింది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ప్రాణం గల సంవత్సరములు అంటే మీరు గొర్రె తినొచ్చు, ఇప్పుడు మేక తినొచ్చు, ఇప్పుడు పావురం తినొచ్చు, అలాగే ఏంటి ఎద్దు తినొచ్చు, ఆవు తినొచ్చు, అలాగే ఇంకా కొన్ని పవిత్ర పక్షులు, పవిత్ర జంతువులు దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయిన తర్వాత వచ్చిన మరొక ఆశీర్వాదం ఏంటంటే మంచి ఫుడ్, బిర్యానీ తినొచ్చు మీరు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అంటే ఇలాగ దేవుడు వాళ్ళకి అవకాశాన్ని అనుగ్రహింపచేశాడు. నిజం చెప్పాలంటే మరి అప్పుడు కాయగూరలు ఆకుకూరలే తినేవారు వీళ్ళు. మనుషులకి జంతువులకి ఒకటి ఆహారం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయిన తర్వాత జలప్రళయం తర్వాతే నాన్ వెజ్ ఫుడ్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. పచ్చని కూర మొక్కల్ని ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంటే తోటకూర, గోంగూర ఎంతో ఈ జంతువులు కూడా అంతే. జంతువులు చంపినందువలన, వాటి మాంసం తిన్నందువల్ల మీకు నరకానికి వెళ్ళరు, అవి నరహత్య కింద రావు, హత్య కింద రావు అని చెప్పాడు. మనిషిని ఎవరైనా చంపితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఎవరైనా కోడిని కోసుకొని తింటే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? పావురాన్ని కోసుకొని తింటే జైల్లో పెడతారా? పెట్టరు. ఎందుకంటే పావురం వేరు, జంతువు వేరు, మనిషి వేరు. మనిషి దేవుని పోలికలో రూపంలో ఉన్నాడు కాబట్టి మనిషికి కొన్ని హక్కులు దేవుడు అనుగ్రహింపచేశాడు. ఆయనను మాంసంలో దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. దాని ప్రాణం ఎక్కడుంటది, రక్తంలో ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ఒలికించాలి, రక్తాన్ని కప్పెట్టేయాలి. జంతువుని తిన్నప్పుడు, పక్షిని కోసినప్పుడు రక్తం చిందించి తినాలి. రక్తంలోనే ప్రాణం ఉంది, రక్తంలోనే ప్రాణం తిరుగుతుంది అని దేవుడు చెప్పాడు. మరి మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నలును విచారణ చేయుదును. ఏమంటున్నాడంటే మనిషి రక్తం ఎవరైనా చిందిస్తే మనిషి కాదు విచారణ చేసేది, దేవుడు విచారణ చేస్తాడు. ఎన్నో హత్యలు జరుగుతాయి, రక్తం చిందిస్తారు, ఎన్నో బాధలు పెడతారు, ప్రాణాలు తీసేస్తారు. పెద్ద చిన్న స్త్రీ పురుష తారతమ్యం లేకుండా చిత్త కొట్టేస్తారు, చంపేస్తారు. చాలా భయంకరం జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిగతుల్లో ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఇతరుల్ని చంపడానికి వీలేదు, నరహత్య చేయకూడదు అని చెప్పాడు. దాని గురించి మీరు విచారణ చేస్తాను. ఇక్కడ కోర్టులో ఓడిపోవచ్చు, ఇక్కడ మినిస్టర్స్ న్యాయం చేయలేకపోవచ్చు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, లేకపోతే ప్రపంచం, సమాజం, పెద్దలు న్యాయం చేయలేకపోవచ్చు. డబ్బు ఎటుంటే మాట్లాడచ్చు. కానీ చనిపోయిన తర్వాత మరణానంతరం నరహంతకులకి భయంకర శిక్ష ఉంటుంది. ఎవరిని చంపేరు వారికి శిక్ష ఉంటుంది. ఆ రక్తానికి వచ్చి దేవుని తీర్పులో సమాధానం చెప్పాలి, నరకానికి వెళ్ళిపోతారు. ఏ నరహంతకుని ఎందుకు నిత్యం ఉండదని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ప్రాణరక్షణ హక్కును కూడా ఇచ్చాడు ఈ యొక్క జలప్రళయం తర్వాత. అంటే పక్కని చంపకూడదు, అన్నదమ్ములు గొడవలు వచ్చి అన్న తమ్ముడు అన్నని చంపుకోకూడదు, చంపుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. అంటే
మనిషికి జంతువుల నుంచి రక్షణ ఇచ్చాడు, మనిషికి మనిషి నుంచి కూడా ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఎందుకంటే మనిషి విషపూరితమైన ఆలోచనలతో ఉంటారు కొంతమంది. కాబట్టి కయీన్ లాంటి వాళ్ళు ఉంటారు, హేబేల్ లాంటి వాళ్ళు ఉంటారు నీతిమంతులు. కాబట్టి నీతిమంతులను చంపుతారని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఒక చట్టాన్ని చేసి ప్రాణరక్షణ కవచాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ చట్ట ప్రకారం లేకపోతే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లాల్సిందే. దాని గురించి ప్రతి జంతువును నలును విచారణ చేయదును. ప్రతి జంతువునంటే జంతువు కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి. ఏది పడితే తినడానికి లేదు. ఆకులు తినాల్సిన ఆకులే తినాలి, గడ్డి తినాల్సిన గడ్డే తినాలి. అలాగే ఏ జంతువు ఇంకో జంతువుని చంపు తినాలో అదే చెయ్యాలి. అలాగే జంతువు కూడా మనిషిని చంపు తినే అధికారాన్ని ఇవ్వలేదు. జంతువు మనిషిని చంపకూడదు, మనిషిని చూసి భయపడాలి, రూల్ అది. మనిషిని చూసి బెదిరిపోవాలి. దేవుడు అటువంటి హక్కును మనకి ఇచ్చాడు. మన జంతువు చంపింది అనుకోండి, జంతువును కూడా విచారణ చేస్తానని దేవుడు చెప్పాడు. దాని రక్తాన్ని గురించి ప్రతి జంతువును కూడా విచారణ చేస్తాను అన్నాడు. మనిషిని జంతువు చంపితే అడవిలోకి వెళ్తున్న పులో, సింహమో, చిరుతపులో ఏదో చంపేసిందంటే దానికి సహజంగా మనిషిని చూసి పారిపోతాయి. అలా కాకుండా గొర్రెగెడ్లు మనిషిని చంపేస్తే వాటికి తీర్పు అనేది మరణానంతరం ఉంది. విచారణ చేస్తాను ప్రతి జంతువును అని దేవుడు చెప్తున్నాడు. కానీ జంతువుని చంపితే మనిషికి ఏమీ తీర్పు లేదు. జంతువుని చంపొచ్చు, అది ప్రాణరక్షణ, మన ప్రాణరక్షణ కోసం చంపొచ్చు, ఆహారం కోసం చంపొచ్చు అని వాక్యము తెలియచేస్తుంది. అలాగే వెచ్చలుడిగా చంపుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నిర్దయగా ఉండడం కాదు. జంతువుకైనా సింహమైన ఆకలేస్తేనే తింటది, ఆకలేకపోతే తిందు. మనిషిని చూస్తే అది పారిపోవాలి. ఎందుకంటే ఎంత క్రూర మృగమైన 10 మంది మనుషులు చూస్తే పారిపోతాయి. లేదా మరి అడవిలో ఉన్న గిరిజనుల దగ్గరికి ఎలా వస్తాయి? నేను ఒకసారి మారేడుమిల్లి ప్రాంతానికి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ పాములేరు ప్రాంతం ఉంటుంది. అక్కడ 3 గంటల తర్వాత అక్కడ ఉండొద్దని చెప్పారు. ఏంటంటే వాగు యువతల మనుషులు ఉంటారు, వాగు అవతల చెట్లు అయ్యి ఉంటాయి. ఆ పాములేరు దాటి ఇటు జంతువులు రావంట. 3 గంటలకు నీళ్లు తాగడానికి వస్తాయంట. 3 గంటలకు వీళ్ళు ఇళ్ళకి వచ్చేస్తారు, ట్రైబల్స్ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటారు. అంటే 3 గంటల తర్వాత వాళ్ళు అంతగా నీళ్లు తాగే టైంలో 6 టైం వరకు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాటికి తెలుసు, అంటే 3 గంటల వరకు వాగు అటువైపునే జంతువులు నీళ్లు తాగుతాయంట, వాగు ఇటువైపు నీళ్లు వీడు తాగుతారు. అది వాగు దగ్గర రాలేదు, ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది కనుక వాగులు రాలేదు. ఒకవేళ వాగు లోతుగా లేకపోయినా ఆల్మోస్ట్ ఇటువైపు రావంట వాళ్ళు చెప్పిన విషయం. లేకపోతే మరి చాలా తక్కువ 8 ఇళ్ళు 10 ఇళ్ళు ఉంటాయి. వీళ్ళు చంపేయాలి కదా. ఒక పులి వచ్చిందంటే 8 మంది ఇళ్ళు ఉన్న వాళ్ళని చంపడం కష్టమా? కాదు. కానీ రాదు, కట్టడం నియబడి ఉంది. దానికి దేవుడిచ్చిన వాగ్దానం. తర్వాత నరుని రక్తము చిందించు అని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎవడైనా ఒక మనిషిని మర్డర్ చేస్తే మళ్ళా వ్యక్తి మర్డర్ చేయబడతాడు అని వాక్యం చెప్తుంది. నువ్వు రక్తం చిందించి ఒక మనిషిని చంపేస్తావు కాబట్టి ఆ మనిషి రక్తం భూమిలోంచి మొర్ర పెడుతుంటాం మనకి ఈ వ్యక్తి కూడా చంపబడతాడు. అందుకే చూడండి, నరహంతకుల కుటుంబాల్లో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. డబ్బు అభివృద్ధి అని ఎప్పుడు అనుకోవద్దు, పొలాలు అభివృద్ధి అని అనుకోవద్దు, లేకపోతే బంగారం అభివృద్ధి అని అనుకోవద్దు. అవి లోకంలో చాలా మంది దగ్గర ఉంటాయి. అసలు ధనవంతుడికి పరలోక రాజ్యమే లేదని చెప్పాడు దేవుడు. జక్కయ్య లాంటి ధనవంతులు తమ ధనాన్ని దేవునికి ఇచ్చారు కాబట్టి వారు పరలోక రాజ్యం వచ్చింది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ధనవంతులు, వారు దేవునికి ఇచ్చారు కాబట్టి పరలోక రాజ్యం వచ్చింది. దావీదు ఇచ్చిన బంగారం ఇంతవరకు దేవుడికి ఎవరు భూమి మీద ఇవ్వలేదు, అంత బంగారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు అతనికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అతని యొక్క వంశంలోనే దేవుడు జన్మించాడు, నీతిగా జీవించాడు. కాబట్టి ఈ లోకంలో ధనవంతులయ్యి దేవుని కోసం ఖర్చు పెట్టిన వారికి పరలోక రాజ్యంలో చోటు లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది. సూది పెజ్జులు ఒంటి దొరకదు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం చాలా దుర్లభం అని చెప్పింది. ఎందుకంటే ఈ ధనాన్ని వీళ్ళు హత్యలు చేసి సంపాదించవచ్చు, లేకపోతే ఈ ధనాన్ని మోసం చేసి సంపాదించవచ్చు, రకరకాల స్కీములు పెట్టి ఎత్తేయచ్చు, ప్రజల్ని మోసం చేసి స్కీముల్లో ఇరికించి ఏంటేంటో రకరకాల ఫినాన్షియల్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి ప్రజలు డబ్బు తీసుకుని పారిపోయి ఇలా చేస్తే శాపం వెంటాడుతూ ఉంటుంది. అందుకే చెప్పాడు, శాపగ్రస్తులు వీళ్ళందరూ, వీళ్ళకి వాక్యం అందదు, వాక్యం జీర్ణం కాదు, వీళ్ళకి పరలోకం లేదు అని చెప్పాడు. కాబట్టి భూమి మీద ధనవంతులుగా లేమని ఎవరు బాధపడాల్సిన పని లేదు. నువ్వు ధనవంతుడిగా ఉంటే ఆ ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెడితే నీకు పరలోకంలో ఎంట్రన్స్ అనేది ఉంటుంది. లేకపోతే ధనవంతుడిగా ఉండి మారు మనసు లేకుండా పిసినారితనంగా లోబిగా ఉంటే నీకు నరకమే. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి చాలామంది ఆళ్ళాలేమో వీళ్ళాలేమో అనుకుంటారు. లేదు, నువ్వు ఎలా ఉండాలో అది నిర్ణయమైంది, అలా ఉంటావు. నీ చేసిన పనులు బట్టి నీ జీవితం, అంటే డబ్బు సంపాదన తప్పు కాదు, వ్యాపారం చేయడం తప్పు కాదు, ఏదైనా నీతిగా చేయండి, కష్టపడి చేయండి, అప్పుడు ఆశీర్వాదం. కాబట్టి ధనవంతులను చూసి ధనం లేనివారు బాధపడదు. బీదలకే పరలోక రాజ్యం, బీదలకు సువార్త ప్రకటించబడింది, పరలోకలు ఎక్కువ బీదలే వెళ్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో దేవుడు లేనివాడే దరిద్రుడు తప్ప ధనం లేనివాడు దరిద్రుడు కాదు. అలాగే ధనం సంపాదించొద్దని చెప్పట్లేదు. ధనాన్ని నీతిగా అబ్రహాం సంపాదించాడు, పశువుల మీద ఆ యొక్క ఏంటది
వారి చేలు అవని గోధుమలు వేసుకుని పెంచి చేశాడు. కాబట్టి ఆ విధంగా చేస్తే ఎవరు కూడా దేవుడు కూడా ఏమీ అనరు. కాబట్టి రక్తం చిందించడానికి వెళ్ళిపోవద్దు. మనుషులను చంపడానికి వెళ్ళిపోద్దు. భార్యని చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తారు, తల్లిదండ్రులను చంపేస్తారు. క్రూరత్వం పెరిగిపోయింది కుటుంబాలు. కుటుంబ జీవితంలో ఈ డబ్బు అనేది చాలా సమస్యలు సృష్టించింది. వృద్ధాప్యలో తల్లిదండ్రులు శత్రుల కంటే హీనంగా చూస్తున్నారు. పొలాలు రాయించేసుకుంటున్నారు, బంగారం తీసుకుంటున్నారు, ఇల్లులు తీసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రుల్ని చాలా నీచంగా చూస్తున్నారు, హీనంగా. ఇలాంటి వారిని దేవుడు పరలోక రాజ్యంలో ఇచ్చే అవకాశం లేదు. వీళ్ళ కోసం ఆయన ఎటువంటి తన ప్రవక్తను పంపి కొన్నిసారి సొదొమ గొమొర్రాకి ఏమి హెచ్చరికలు లేకుండా అగ్నిగంధకాలు కుమ్మరించాడు. కనుక ఒకడు ధనం విస్తరించడం వాని కలిమికి మూలం కాదని చెప్తున్నాడు. కాబట్టి నీ ధనాన్ని పరిచర్యకు ఉపయోగిస్తేనే అది ఆశీర్వాదం. దేవుడు తన స్వరూపమందు నరుని చేస్తున్నాడు. నరుని పోలిక ఎవరిది? దేవుని పోలిక. దేవుని పోలికలో ఉన్న నరుడు. అలాంటి నరుని చంపేస్తే నరకమే. కాబట్టి ఇది ఒక ఆశీర్వాదం. అంటే నోహ కొడుకులు ఒకళ్ళొకళ్ళు చంపుకోకుండా, వాళ్ళ పిల్లలు ఒకళ్ళొకళ్ళు చంపుకోకుండా దేవుడు ముందే చెప్పాడు. ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారా మీరు నరకానికి వెళ్తారు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఆ కాలపు వాళ్ళు సమాధానంగానే జీవించారు. తమ తమ ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. నోహ పిల్లే భారతదేశం వచ్చారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం వీళ్ళంతా వచ్చి నోహ సంతానం. అందులో ఆస్వాదించబడిన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు. శపించబడిన వారు వచ్చారు, ఆస్వాదించబడిన వారు వచ్చారు భారతదేశానికి. ఇది ఒక ఆశీర్వాదం. తర్వాత మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించడని వారితో చెప్పాను. సమృద్ధిగా సంతానం కనమని చెప్పాడు. ఇప్పుడు ఒక పిల్లను పోషించడమే కష్టం. ఎందుకు? వాళ్ళు కార్పొరేట్ కాలేజీలు వేయాలి, కార్పొరేట్ స్కూల్లో వేయాలి. 10 మంది పిల్లలు చదివే డబ్బు ఒక్కడికే అవుతుంది ఖర్చు. కాబట్టి పిల్లలు ఇంకా అక్కర్లేదు, ఒక పిల్లడే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే కరువు కాలాలు కాబట్టి. పూర్వం చాలామంది పిల్లలు, మా నాన్నమ్మకి 11 మంది పిల్లలు, మా తాతయ్య తాళ్ళూరు ఇజ్రాయిల్ గారు 11 మంది పిల్లల్ని వాళ్ళకి అన్నారు. ఒక అమ్మాయి చనిపోయింది. ఆ చనిపోయిన ఆమె పేరు విజయ. ఆ పేరే నాకు పెట్టారు. మరి పిల్లల్ని అంతమంది కనేవారు. మరి ఇప్పుడు ఉన్నారా? మా సిస్టర్కి ఒకే ఒక బాబు, ఒకే ఒక పిల్లోడు పుట్టాడు. వాళ్ళ సంతానం వద్దనుకోలేదు, కానీ ఒక్కడే పుట్టాడు. ఇప్పుడు పిల్లలు పుట్టడం కూడా తగ్గిపోయింది, గర్భధారణ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ రకరకాల మెడిసిన్ వలన, వాటి సైడ్ ఎఫెక్ట్స్ వలన, ఆహారం సరిగా లేకపోవడం వలన ఇదంతా జంక్ ఫుడ్. ఇప్పుడు తినేదంతా ఆరోగ్యమైన ఆహారం కాదు. కనుక అప్పుడు పూర్వం అల్యూమినియం పాత్రలో వంటలు వండుకునేవారు కాదు, కుండల్లో వాటిలో వండుకునేవారు. ఆరోగ్యంగా బీపీ, షుగర్లు అప్పుడు వాళ్ళకి ఏమీ లేవు. మా తాతయ్య జుట్టు నల్లగా ఉంది. అసలు ఇంత ఏంటంటారు, నూనె తల మీద పెడితే చెంపల మీద కారిపోయేలా రాస్తుంటే మాకు చిరాకు వచ్చేసి, అంత నల్లగా వాళ్ళ జుట్టు ఉంటుంది. మరి ఇక్కడ ఈ ప్రాంతాల్లో తెల్లగా వచ్చేస్తుంది. ఒక 15 సంవత్సరాలకే తెలుపు జుట్టు వచ్చేస్తుంది. అప్పుడు ఆహార పదార్థాలు, విధానాలు, తినే జీవన విధానము వేరు. కష్టపడేవారు. ఇప్పుడు కష్టపడతారు. ఏసీ గదుల్లో మనం కష్టపడుతూ ఆఫీస్లో పనిచేస్తాం, చెమట రాదు. అది అందువల్ల రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సమృద్ధిగా సంతానం కన్నారు కనుక భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్, ఆస్ట్రేలియా, రష్యా అన్ని ఖండాలు నోవహు సంతానంతో నింపబడ్డాయి. 8వ వచనంలో అంటున్నాడు, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడిన ప్రతి జీవితోనూ, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మరి ఓడలో వాళ్ళు భయంగా ఉంటారు. మళ్ళీ జలప్రళయం వద్ద మళ్ళీ మన పిల్లల్ని చంపేస్తాం, మళ్ళీ మనం నశించిపోతామా, మన బ్రతికి ఇంతేనా, మన జీవితం ఇంతేనా, మళ్ళా దేవుడిలా ముంచేస్తాడా అని భయంతో ఉంటారు, ఆలోచనతో ఉంటారు. మృగాలు కూడా భయపడతాయి, పశువులు కూడా భయపడతాయి. వాటికి కూడా ఆలోచన, వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది కదా. ఇవన్నీ దేవుడు గమనించి వాళ్ళకితో చెప్తున్నాడు. నేను నోహ పిల్లలతోటి చేస్తున్నాను, నోహతోటి చేస్తున్నాను. ఏంటి ప్రమాణాన్ని? ప్రతి జీవి, ఆవులతో, ఎద్దులతో, గొర్రెలతో, మేకలతో, పక్షులు, పావురాలతో, గువ్వలతో, అన్ని కోళ్ళతో, పశువులు, ఈ జంతువులు వాటితో నేను ప్రమాణం చేస్తున్నాను. పురుగులతో అన్నిటి నిబంధన చేస్తున్నాను. ఇంకా దాన్ని ఎవరో మార్చలేరు. గొప్ప నిబంధన చేశాడు దేవుడు. ఏంటి? నోహు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేశాక ఆ కొండ మీద, ఆ మంచులో, ఆ చలిలో, ఆ ప్రాంతంలో మరి దిగగానే దేవుని స్తుతి చెల్లించాడు. మన జీవితంలో స్థుతులు ఉంటాయా? స్తుతి ఉండాలి. దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని సేవించగలుగుతున్నామా? దేవుణ్ణి మరి మనం కొనియాడగలుగుతున్నామా? ఏం చేస్తాడులే దేవుడు, మాకేం చేస్తాడులే దేవుడు అనుకుంటా ఉంటాం. కాదు, మనం దేవుణ్ణి స్తుతించాలని వాక్యము చెప్తుంది. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వల్ల ఎకను లయపరచబడరు. ఇక అలాంటి ఫ్లడ్స్ రావు. ఎప్పుడైనా వరదలు వస్తే భయపడదు. ప్రపంచమంతా ఒకేసారి వరదలు రావు. ప్రపంచమంతా ఒకేసారి నేను ముంచివేయును, ప్రపంచమంతా ఒకేసారి నేను నశింపచేయును అని దేవుడు చెప్పాడు. దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరిచిన నిబంధన గుర్తు ఇదే అని చెప్తున్నాడు. ఒక గుర్తు ఇచ్చాడు. మరి మాటలను చెప్పేసావు ప్రభా,
ఒక సూచన ఏది, ఒక గుర్తేది, ఒక నిబంధన ఏది అని అడుగుతుంటే, మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య ఉన్న నిబంధన జ్ఞాపకం చేసుకొందును. కనుక సమస్త శరీరం నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. ఒక ధనుస్సును రప్పిస్తాను, ఇంద్రధనుస్సును రప్పిస్తాను, దేవధనుస్సును రప్పిస్తాను. అది ఆకాశములో ఆయన సింహాసనం వెనకాల ఉంటుంది ఆ ఇంద్రధనుస్సు. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇంద్రధనుస్సు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు సింహాసనం వెనక ధనుస్సు ఉంది, మేఘధనుస్సు. ఇంద్రధనుస్సు ఆయన సింహాసనం వెనకాలే ఉంటుంది. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. అంటే ఆ పరలోకంలోంచి ఆకాశంలోకి వచ్చిన ఇంద్రధనుస్సు, దేవుడు ఇంద్రధనుస్సును అలాగా పంపించాడు. దేవధనుస్సును ఆ విధంగా పంపించాడు. ఆయన ప్రేమ గుర్తుగా, ఆశ గుర్తుగా, నిరీక్షణ గుర్తుగా, ప్రేమకి సూచనగా ఆయన ధనుసును పంపాడు. చూడండి, ఒక మనిషి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞతాపూటం చెల్లిస్తే మేఘధనుస్సు వచ్చింది. ఈ యొక్క హిబ్రూ భాషలో ఇంద్రధనుస్సుని కెషెత్ అంటారు. గ్రీకు దేశ భాషలో దీన్ని ఐరిస్ అంటారు. అలాగే లాటిన్ భాషలో ఆర్చూస్ అంటారు ఈ యొక్క ఇంద్రధనుస్సుని. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ని తోడా అంటారు, తోడా అంటారు. హకరత్ హతో, ఈ యొక్క దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకోవడమే హకరత్ హతో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పొచ్చు. తోడా రబ్బా, థ్యాంక్ యూ, దేవుని థ్యాంక్ యూ చెప్పాక నోవహు ఇంద్రధనుస్సు వచ్చింది. కాబట్టి దేవుడు చేసిన మేలు నోవహు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో, మరి మనం కూడా అలాగే జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందంటే ఆశీర్వాదాలు దేవునిలో వస్తాయి. దేవుడి ఉపకారాలు మర్చిపోయి కుటుంబంలో ప్రార్థనలు పెట్టకుండా, దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా, దేవుని మందిరంలో కానుక ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు దేవుళ్ళు ఎలా వస్తాయి? ఇచ్చి దేవుడి నోవహు ఏం పొందాడు? చాలా వాగ్దానం దేవునికి పొందాడు, నిబంధన పొందాడు. ఒక మనిషి ప్రార్థన ఆలకి ఇంద్రధనుసు భూమి మీదకి వచ్చేసింది, ఆకాశం మీదకి వచ్చేసింది. వర్షం కురిసినప్పుడు మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇంద్రధనుసు అనేది మరి ప్రవాహం అది వస్తే, ఇంకా ఇంద్రధనుసు వస్తే వరద రాదు అని అర్థం. అప్పుడు సూచనగా పంపుతాడంట. అది చూసి దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకున్నాడు, ధర్మకార్యాలు జ్ఞాపకం చేసుకుంటాడు, పుణ్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటాడు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కృతజ్ఞతాస్తుతి అంతా చూసి ఆయన జ్ఞాపకం చేసి నీకు ఏ మేలు చేయకమాడు. ఏ కుటుంబంలో అయితే, ఏ హృదయం అయితే దేవునికి స్తుతి విషయంలో ఉప్పొంగుతూ ఉంటుందో, దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటారు, వాళ్ళు చాలా బ్లెస్ అవుతారు, ఆశీర్వదించబడతారు. అది దేవుని యొక్క ఉద్దేశము చిత్తమైంది గనుక మరి ఆ ఇంద్రధనుసు ఎందుకు వచ్చింది? ఆ ధనుసుని ఎవరు పంపారు? యెహోవా దేవుడు పంపాడు. ఎందుకోసం పంపాడు? మానవాళి కోసం పంపాడు. అది వచ్చినప్పుడు ఇక వరదలు రావని. ఎక్కడో తన సింహాసనం వెనకాల ఉండేది. సృష్టిలో ఇంద్రధనుసు లేదు. ఈ కృతజ్ఞతాస్తుతి కూటం జరిగి అరరాతు కొండ మీదకి అది దిగి వచ్చింది ఆకాశం మీదకి. దేవుడు ఎంత దయామేడో చూడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే, చిన్న స్తుతి చెల్లిస్తే, 2-3 కొన్ని పవిత్ర పశువులు, పక్షులు దేవునికి అర్పిస్తే దేవుడు మేలు చేయక మానలేదు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ చాలా ముఖ్యం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అట్టహాసంగా ఆర్భాటంగా చేయడం కాదు. దేవుని చిత్తం ప్రకారం చేసినప్పుడు దేవుళ్ళు వస్తాయి, దేవుని చిత్తం ప్రకారం చేసినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడి వాక్యలో ఫలింప చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.